ఒక బీసీ యువ నాయకుడిగా ఎక్కడ ఏ సమస్యలు వచ్చినా ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ముందుండే యువ నాయకుడు నరేష్. మరి జరిగినటువంటి ఈ ఘోరమైన సంఘటనలో భాగంగా ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు, ఒక బీసీ సామాజిక వర్గానికి సీనియర్ మహిళా నాయకురాలిపై బూతు పురాణం. మరి దీనిపైన మాట్లాడడానికి సిద్ధంగా ఉండు. నరేష్ భాయ్ నమస్తే. నమస్తే అన్న. చెప్పాలి మరి ఏ విధంగా చూస్తాం? మరి ఇప్పుడు ఈశ్వరమ్మ యాదవ్ అంటే ఎల్బినా గారికి పెద్దమ్మ లాంటి అమ్మ. ఈశ్వరమ్మ యాదవ్ అంటే ఎల్బినా గారికి ఒక పెద్దమ్మ. ఆమెని పట్టుకొని ఈ మూర్ఖుడు ఎవరైతే ఉన్నాడో శివచరణ్ రెడ్డి అనే అతను ఒక బాధ్యత గలమైన పదవిలో ఉన్నాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక యూత్ అధ్యక్షుడు అంటే ఒక బాధ్యత గల పదవిలో ఉన్నాడు. అసుట్టోడు వాని నోటి దూలనా లేకపోతే అహంకారమా అన్న విషయంలో వాళ్ళ తల్లిదండ్రులు ఒక రీతి అనేది నేర్పిస్తే రీతి విధంగా మాట్లాడతారు. వాళ్ళ నాయనమ్మ ఉన్న మనిషిని పట్టుకొని ఒక పెద్ద మనిషిని, ఆమెకి 83 సంవత్సరాలు ఇవ్వాల, చిన్న పదవి వస్తే ఆమెకి ఓర్వజాలక ఆమె మీద పట్టుకొని ఆమెని దళిద్రపు మాటలు మా నోటితోటి చెప్పాలంటే ఇట్లా మాకు బాధ అనిపిస్తుంది ఇవాళ. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ హైదరాబాద్ రాష్ట్రం అంటేనే ఒక బీసీలు, ఇవాళ హైదరాబాద్ అంటేనే ఒక గొల్లోళ్ళు కావచ్చు, కుర్మోళ్ళు కావచ్చు, ఒక గౌడ్స్ కావచ్చు. హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం నివసించేది మొత్తం అంతా ఎస్సీ బీసీలే. ఇవాళ మా దగ్గర వచ్చి మీరు బతుక్కుంటా మా మీద దౌర్జన్యం మాటలు మాట్లాడడానికి నీకే మరి అధికారం ఉన్నది పై. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం మేము బీసీ యోజన సంఘం తరఫున. ఇవాళ కాంగ్రెస్ పార్టీ జక్కిడి శివచరణ్ రెడ్డి అనే అతన్ని ఇమీడియట్ గా పార్టీల నుంచి సస్పెండ్ కాదు తీసేయాలి, పార్టీలకి కంప్లీట్ గా తీసేయాలి. సస్పెండ్ చేసి మళ్ళీ దానికోసం నోటీస్ అది ఇది కాదు. ఎందుకంటే ఇవాళ ఒక నైనమ్మ వయసు ఆమెను పట్టుకొని ఇసుటి మాటలు అంటే రేపు ఇంకా చిన్న ఏజ్ వాళ్ళని ఇట్లా అంటాడు. రేపు ఇంకా ఏది పడితే అది మాట్లాడితే, డబ్బు ఉన్న అహంకారంతో ఏది పడితే అది మాట్లాడితే బీసీ సమాజం అసలుకి క్షమించేది. తను మాట్లాడుతూ నాకు వచ్చినటువంటి పదవి ఊకనే రాలే, కొన్ని కోట్ల రూపాయలు వచ్చి కన్నా రాహుల్ గాంధీ సీఎం, పిసిసి అధ్యక్షుడు మహేష్ తర్వాత 4వ నెంబర్ ఏదైతే ఉందో నాదే, నన్ను ఎవరు ఏం చేయలేడు. దానికి నువ్వేం చెప్పు అన్న. ఇప్పుడు మనం ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాం, గతంలో ఎవరెవరు ఎన్ని పైసలు కేసీఆర్ ఇట్లా డబ్బులు ఉన్నాయి పదవి ఉందని చెప్పి ఎంతో విరవీగిర్రు. పార్టీని తొక్కితే పాతాళంలో పోయింది. అలా డబ్బు ఎప్పటికీ శాశ్వతం కాదన్న. నువ్వు డబ్బులు పెట్టి కొన్నవా కొనలేవా అన్నది మనం చూడలే, భగవంతుని తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు స్పందించాల్సింది ఎవరే? స్పందించాల్సింది ఎవరు? ఇలా మహేష్ కుమార్ గౌడ్ స్పందించాలి ఎన్ని పైసలు తీసుకున్నా అని, రేవంత్ రెడ్డి స్పందించాలి ఎన్ని పైసలు తీసుకున్నా అని చెప్పేసి, రాహుల్ గాంధీ వాళ్ళు స్పందించాలి. ఇవాళ మదియాష్ కన్నని ఈడ ఒక బీసీ బిడ్డని ఒక రెడ్డికి సపోర్ట్ చేస్తూ ఒక యూత్ అధ్యక్షుడు ఓడగొట్టడానికి కారణమే జక్కిడి శివచరణ్ రెడ్డి. ఈ విషయం తెలుసు, ఈ విషయం అందరికీ తెలుసు. ఇవాళ ఈడ మదియాష్ కన్నా ఇన్ఛార్జ్ ఉన్నాడు, ఆయనను పట్టుకొని ఆయనను తిడతాడు. మాట్లాడుతూ ఇది కావాలని మదియాష్ ఎంకుండి చేపిస్తున్నాడు. దానికి మదియాష్ కన్నా అనే వ్యక్తి ఎన్నుకుండి చేయిపోయిన అవసరం లేదే. ఆయన ఒక మంచి హోదా ఉన్న వ్యక్తి. ఇవాళ కాదు ఆయన డబ్బు సంపాదించాలనుకుంటే పెద్ద ఒక అడ్వకేట్, అమెరికా పోయి అక్కడెక్కడో చేస్తుంటాడు ఆయన. అంత పెద్ద అమెరికాలో ఆయన టైం ఎప్పుడు ఇస్తారా అని వెయిట్ చేసే స్థాయిలో ఆయన ఉన్నాడు. ఆయన కోసం మాట్లాడే స్థాయి కాదు, అలా వీళ్ళకి అంత చరిత్ర గిట్ట లేదు. వీళ్ళు అంతా ఎస్సీ ఎస్టీల భూమిలో కబ్జాలు పెట్టి వచ్చి బతికిన వాళ్ళు వీళ్ళు. 40 ఏళ్ళ సంది జెండా మోసి 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 సన్నగా అనిపిస్తూనే ఉంది అన్న. ఇవాళ ఎన్ని రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం కానీ ఎట్లొచ్చింది ఆయనే చెప్తుండు. 7 కోట్లు పెట్టి కొనుక్కున్నా అని చెప్పి ఆయనే చెప్తుండు. ఇంకా ఆయన 40 ఏళ్ళు కష్టపడడానికి పార్టీ గుర్తిస్తుంది అన్న. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కమిటీ ఉంటుంది, ఎవరైనా తప్పు చేసినా తక్షణమే చర్య తీసుకుంటారు. నిన్న క్రమశిక్షణ చర్యల కోసము మన పెద్దమ్మ ఈశ్వరమ్మ గారు నిన్న బట్టి గారికి వీళ్ళందరూ, బట్టి మల్లు రవణ గారికి వీళ్ళందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చారు. మరి ఏం తీసుకుంటారని మేము ఇలా వెయిట్ చేస్తున్నాము. మేము ఒక 3 రోజుల నుంచి లేకపోవడం వల్ల మేము బెంగళూరు ఆగస్టు 7న జరగబోయే ప్రోగ్రామ్ కి మేము బెంగళూరు వెళ్ళినాము. నిన్న ముఖ్యమంత్రి గారిని కలిసేసి అక్కడ అంతా చూసేసుకొని ఇన్విటేషన్ ఇట్లా ఇచ్చి ఇవాళ వచ్చినాము. రాగానే ఇమీడియట్ గా పెద్దమ్మ గారిని కలవడం జరిగింది. కలిసి అక్కడ నుంచి వీటిలో మన బీసీ సమాజం అందరు స్పందించారు. ఇవాళ 18వ తారీఖు ఇప్పటిదాకా మా అన్న జాజిల సీనన్న చెప్పినట్టు 18వ తారీఖు వరకు టైం వాళ్ళకి. 18వ తారీఖు వరకు స్పందించి ఈ పెద్దమ్మ కాళ్ళు ముక్కుతూనే ఊకునేది ఉంది.
లేకపోయిందంటే ఎక్కడికక్కడ రాష్ట్రారోగాలు అన్ని ఏ విధంగా జరగాలో అవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి అన్న. ఫైనల్ గా అయితే ఇక నీ జీవితంలో ఏది ఎట్లా గుంతలు దువ్వాలని తీయనికి రెడీ అంటావు. 100% అన్న. ఇప్పుడు ఇక మనము ఆల్రెడీ వీళ్ళకి మా మీద ఎన్నో ఉన్నాయి. బీసీ ఉద్యమం కోసం మా ప్రాణాలు త్యాగంగా పెట్టి తిరిగేటోళ్ళము. ఇదేం పెద్ద విషయం ఏం కాదు. ఖచ్చితంగా ఏది చేయాలో అదైతే చేస్తామన్న. రైట్, ఏదేమైనా కూడా ఒక్క సీఎంని కూర్చొని పెట్టాలన్నా దింపాలన్నా అయ్యేది బీసీలతోటే గుర్తు పెట్టుకో. మరి నీకు ఇచ్చినటువంటి టైం ఈ ఒక్కరోజు రేపు మాత్రమే. మరి ఫైనల్గా నువ్వు మాత్రం ఈశ్వరమ్మ గారి కాళ్ళ దగ్గర పడి క్షమాపణ కోరకపోతే మరి సినిమా చూడాల్సిందే అని చెప్పేసి నరేష్ బీసీ ముద్దుబిడ్డ అన్నాడు. నేను మాత్రం అనలే.